హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే కుండపోతగా వర్షాలు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో రాష్ట్రం ఒక్కసారిగా అతలాకుతలమైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. మరో 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. హైదరాబాద్ లో 2 రోజులుగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వరద పెరుగుతోంది. హుస్సేన్ సాగర్ ఒక గేటు 3 ఫీట్ల పైకి ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. వరద ప్రాంతాల్లో పర్యటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశామని, జోనల్ కమిషనర్లు ఫీల్డ్లో ఉంటున్నారని చెప్పారు. వాటర్ నిలిచిన చోట మూసీ పరివాహక ప్రాంతాలు, హుస్సేన్ సాగర్ పై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. మరోవైపు వర్షాలతో ఓయూలో ఇవాళ జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు అధికారులు. మహబూబాబాద్ జిల్లాలో రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మహబూబాబాద్ మున్సిపాలిటీలోని ఈదుల పూసేపల్లి వద్ద రాళ్లవాగు ఉప్పొంగడంతో డీసీఎం లారీ కొట్టుకుపోయింది. డీసీఎంలో 4 వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు. గల్లంతైన 4 కోసం సహాయక చర్యలు చేపట్టారు స్థానికులు, పోలీసులు. డీసీఎం వరద ఉధృతికి వాగులో కొట్టుకుపోతున్న క్రమంలో సమీపంలోని చెట్టుకు తట్టుకొని ఆగడంతో వెనుక నిలిచి ఉన్న వారంతా డీసీఎం క్యాబిన్ పట్టుకు వేలాడడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డీఎస్పీ తిరుమలరావు, మహబూబాబాద్ టౌన్ సీఐ దేవేందర్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలతో తెలంగాణలో 117 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణలోని పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఆయా గ్రామాలకు వెళ్లే రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు 117 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లేనని పంచాయతీ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఆయా గ్రామాలకు వెళ్లే రహదారులు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి.